హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిల్లా, ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ, ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సో మనం డిస్కషన్ చేసిన ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ క్యాండిలే అబ్నార్మల్ క్యాండిల్ అయితే రావడం జరిగింది, చాలా పెద్దగా రావడం జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా చూడండి, ఈ వీక్ నుంచి మనం ఇలా ఒక జోన్ డ్రా చేసినప్పుడు ఈ జోన్కు ప్రైస్ అనేది వచ్చినప్పుడు చూడండి, సో మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఇక్కడ వరకు అయితే వెళ్ళడం జరిగింది. లేదు సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారమైన ఈ లెవెల్కి సిపిఆర్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో మళ్ళీ మనకు R1 వరకు అయితే ప్రీవియస్ డే ఫస్ట్ టార్గెట్ ప్రీవియస్ డే హై, సెకండ్ టార్గెట్ R1 వరకు అయితే రీచ్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి మన టార్గెట్స్ అచీవ్. సో ఎవరైనా ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ చూడకపోతే చూడండి, ఇక్కడ సిపిఆర్ ప్లేలిస్ట్లో ఉండడం అయితే జరుగుతుంది. సో చూడండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. క్యామరీలో ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ అయింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది H3 సైడ్ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది ఇది మాత్రమే అవుతుంది. సో ఇక్కడ ఆర్ఆర్ అనేది మనకు ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్. ఈ క్యామరీల సెటప్ ప్రకారం చాలా తక్కువ ట్రేడ్స్ వస్తాయి, బట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఆ ట్రేడ్ అనేది సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఈ పైవట్ పాయింట్ అనేది సిపిఆర్ అనేది H3 తోటి కానీ సిపిఆర్ అనేది L3 తోటి కానీ మ్యాచ్ అయింది అనుకోండి, ఆ సందర్భంలో హై ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. సో రిమైనింగ్ సందర్భాల్లో కొంచెం ఈ క్యామరీలు అనేది తక్కువ సెటప్స్, అంటే తక్కువ సిగ్నల్స్ అయితే మనకు ఇస్తుంటుంది. బట్ అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఆ జోన్ కూడా అద్భుతంగా అయితే పనిచేస్తుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం మనం ఇవ్వబడిన జోన్స్కి ఆల్రెడీ మళ్ళీ 2 టైమ్స్ అప్ డౌన్ 2 సార్లు బ్రేక్అవుట్ అయింది కాబట్టి దీన్ని అవాయిడ్ చేద్దాం. సో ఈ జోన్కి ప్రైస్ అనేది ఇంకా పూర్తిగా టచ్ కాలేదు. సో కాబట్టి ఈ జోన్ అయితే ఇంకా ట్రేడ్ అయితే లభించలేదని చెప్పవచ్చు. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది. బట్ ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో అప్ సైడ్ నుంచి వస్తే ఈ లెవెల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, డౌన్ సైడ్ వస్తే చూడండి కొంచెం మళ్ళీ అంటే ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి కింది లెవెల్లో క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 18,400 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే సిగ్నిఫికెంట్గా ఒక హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ కాబట్టి సో ఈ లెవెల్ అంటే రేపు మ్యాక్సిమం 400 వరకు వెళ్ళడానికి మాత్రమే ఛాన్సెస్ అయితే ఉంది. కొన్ని ప్లేస్లలో 19,000 దగ్గర అన్వైండింగ్ అవుతుంది చూడండి. సో కాబట్టి ఇది మార్కెట్ ఇలా నెగిటివ్లో ఉంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళకపోవచ్చు. సో మేబీ రేపటి రోజున ఇదే హై కావడానికి పాసిబిలిటీ ఉంటుంది, కొంచెం చూడండి. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 18,200 దగ్గర బిల్డప్ అయింది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం అంటే ఒకే రోజు సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఈ లెవెల్ దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది కాబట్టి 18,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. కొన్ని పర్టికులర్ ప్రైజ్లలో ఇలా లాంగ్ అన్వైండింగ్ కూడా కావడం జరిగింది కాబట్టి సో సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో చూద్దాం. అలాగే ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి చూద్దాం. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది, క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది.
సో మనం డిస్కషన్ చేసినట్టు నెక్స్ట్ ఈ ఈ లెవెల్ టచ్ అవుతుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు వచ్చే క్లోజ్ కావడం జరిగింది. మేబీ రేపటి రోజున ఇలానే బుల్లిష్నెస్ కంటిన్యూ అయితే నెక్స్ట్ టార్గెట్ అనేది సో ఇక్కడ వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. అంటే 52 అంటే లాస్ట్ హై రీసెంట్ హై వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ అంటే 18,598 లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. బట్ ఇది 200 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నది కాబట్టి ఒకే రోజు కాకుండా 2 రోజులుగా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 18,450 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఆ తర్వాత మరుసటి రోజు అవసరమైతే వీలైతే ఇంకొక రోజు 600 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. కాబట్టి ఇమీడియట్గా రేపైతే 400 అండ్ 450 లెవెల్ను టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ లో అనేది ఇవాళ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ అనేది ఫిల్ కాలేదు చూడండి. ఈ గ్యాప్ ఫిల్లింగ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,119 అంటే ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 18,100 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 18,000 వరకు రావడానికి అయితే స్ట్రాంగ్గా అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. 18,100 అండ్ 18,000 ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ డౌన్ సైడ్లో. అప్ సైడ్లో అయితే 450 అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 600 వరకు వెళ్తుంది. బట్ రేపటి రోజున 400 అండ్ 450 లెవెల్స్ని మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ అయితే చేయండి. ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే కంప్లీట్గా మనకు బులిష్నెస్ షో చేస్తుంది. సో ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ ఈ 3,021 పైన సస్టైన్ అయితే 18,340 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ టచ్ చేయడానికైతే పాసిబిలిటీ ఉన్నది. 18,440 లెవెల్ని టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒక 100 పాయింట్స్ అప్ మూవ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 18,600 వరకు 598 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి అప్ సైడ్లో. ఒకవేళ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. అంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ అనేది నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయితే సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 269, సెకండ్ లెవెల్ వచ్చేసి 18,220. ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయి అంటే బేస్ లైన్ కింద లేదా కన్వర్జన్ లైన్ కింద, ఈ కన్వర్జన్ లైన్ కింద ఓపెన్ అయితే నెక్స్ట్ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 18,150 అంటే 140 లెవెల్కి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సో ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో ఈ క్యాండిల్ అనేది సో అబ్నార్మల్ క్యాండిల్, ఎలిఫెంట్ క్యాండిల్ రావడం జరిగింది. సో చూడండి వర్జిన్ సిపిఆర్ వరకు అయితే వెళ్ళడం జరిగింది. చూడండి ఫస్ట్ సెకండ్ క్యాండిల్ లోపలనే ఈ క్యాండిల్ ఉంటే అంటే ఈ ఏరియా నుంచి రిజెక్షన్ అయితే రావడం జరిగింది. సో మనం ఇలా వచ్చినప్పుడు పర్టికులర్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం ఈ లెవెల్కి వచ్చినప్పుడు సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో సింపుల్గా మినిమం 1:2 అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఇంకా అంటే నిఫ్టీ అనేది కొంచెం పర్ఫామ్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ అనేది అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ లెవెల్ వరకు వెళ్ళేది, ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి రిజెక్షన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సప్లై జోన్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సప్లై జోన్. రెండు అంటే ఒకటి బుల్లిష్ క్యాండిల్ మంచి మార్బోజీ క్యాండిల్ వచ్చింది, అలాగే ఒక బేరిష్ క్యాండిల్ మార్బోజీ క్యాండిల్ వచ్చింది. సో వీటి మధ్యన ఒక జోన్ ఉంది, అంటే ఒక అన్డిసిజన్ క్యాండిల్ ఉన్నది. కాబట్టి సో డెఫినెట్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి మేబీ రేపటి రోజున కూడా ఈ లెవెల్కి వచ్చినప్పుడు డెఫినెట్గా రిజెక్షన్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్ అయితే చూడండి, దీని మీద అంటే ప్రైజెస్ కింది అంటే ఇక్కడే ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ లెవెల్కి వచ్చినప్పుడు
డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అనేటివి ఉంటవి. ఈ పెండింగ్ ఆర్డర్స్ సో ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా రిజెక్షన్స్ ఉండడానికైతే అవకాశం ఎక్కువగా ఉన్నది. క్యామరీల ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ అయింది. సో ఓపెన్ అయింది, బట్ H3కి పుల్ బ్యాక్ కూడా వెళ్ళడం జరిగింది. బట్ మళ్ళీ మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ ఎంట్రీ పాయింట్ లభిస్తుంది. టార్గెట్ ఇదే ఉంటుంది. సో ఇది స్టాప్ లాస్ అనేది ఇంత ఉంటుంది. కాబట్టి ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. క్యామరీల ప్రకారం నో ట్రేడ్. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన జోన్కి ప్రైస్ అనేది 1 సెకండ్ ఈ లెవెల్కి ఫస్ట్ సెకండ్ క్యాండిల్లోనే ఇక్కడికి రావడం జరిగింది. అగ్రెసివ్ ట్రేడర్కి ఇక్కడ అద్భుతమైన ట్రేడ్ లభించిందని చెప్పవచ్చు. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది మినిమం 1:3 టైమ్స్ పైన రావడం అయితే జరిగింది. ఇక ఈ జోన్ చూద్దాం. ఈ జోన్ అనేది ఇట్లా ఫస్ట్ క్యాండిలే అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ రెండో క్యాండిల్ డౌన్ సైడ్ వెళ్ళింది. సో నన్ను అడిగితే సో ఇలాంటి క్యాండిల్స్ని అంటే కన్సిడర్ చేయకపోవడం అనేది ఉత్తమం. సో ఇవి అబ్నార్మల్ క్యాండిల్స్. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చింది, బట్ అప్పటికి 2 టైమ్స్ అయిపోయింది. బట్ కాబట్టి ఈ లెవెల్ని కన్సిడర్ చేయకూడదు. సో ఈ జోన్ ఒకటి మాత్రమే వర్కౌట్ అయింది. అలాగే ప్రైస్ అనేది ఈ లెవెల్కి అయితే ఇంకా రీచ్ కాలేదు. ఇక్కడికి వస్తే సో ప్రైస్ మేబీ రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉండేది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. సో ఈ రెండు లెవెల్స్గా వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. సో ఇది లెవెల్స్ ఉన్నప్పుడు కొంచెం పై లెవెల్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో సో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 38,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 39,000 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారోని మనం చూసినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో పుట్ సైడ్ డాటాను కూడా ఒక్కసారి చూద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 37,000 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ నిఫ్టీ అండర్ నిఫ్టీ ఏమో మంచి పర్ఫామ్ చేస్తుంది, చూద్దాం. ఇక ఇక్కడ ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్కుమో బేరిష్ నుంచి బుల్లిష్లోకి మారడానికి అంటే ఫ్లిప్ జోన్గా మారుతుంది, పాసిబిలిటీ ఉన్నది. సో బట్ క్యాండిల్స్ అనేటివి విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నవి. క్లౌడ్లో ఉన్నప్పుడు న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,080 వరకు అంటే 800 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇది ఫస్ట్ సపోర్ట్. ఎందుకు నేను డౌన్ సైడ్ వస్తుందని చెప్తున్నానంటే ఇక్కడ ఫ్లాట్గా స్టార్ట్ అయింది, అంటే బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది. బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయితే ఎప్పుడైతే స్టార్టింగ్ అయిన తర్వాత నుంచి అంటే కొంచెం జూమ్ చేస్తాను. సో బేస్ లైన్ అనేది ఈ పర్టికులర్గా ఈ 12th జనవరి రోజు ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది. సో 12th జనవరి హైని బ్రేక్ చేయదు. కాబట్టి ఈ లో అంటే ఇది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయిన విషయం మనకు ఈ రోజు మాత్రమే తెలుస్తుంటుంది. ఇది 13th రోజు తెలుస్తుంటుంది. ఎప్పుడైతే దీని లో కింద మనం ఎంట్రీ తీసుకొని అంటే దీని లో కింద సెల్ సైడ్ వెళ్ళవచ్చు. ఈ లో బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ ఎక్కడి వరకు వెళ్ళచ్చు, ఈ క్యాండిల్ లెంత్ వరకు మనం డౌన్ సైడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మినిమం 2 నుంచి 3 రోజులు కంపల్సరీ అంటే ఈ హైస్ అయితే బ్రేక్ చేయి, మళ్ళీ వీటిలలో స్లైట్గా మూమెంటం వచ్చే వరకు అంటే సైడ్ వేస్లో మూవ్ అవుతాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈరోజు కూడా సైడ్ వేస్లోనే మూవ్ అయింది, ఈరోజు సైడ్ వేస్లోనే మూవ్ అయింది.
మేబీ రేపటి రోజున కూడా సైడ్ వేస్లో మూవ్ కావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నది. సో ఒకవేళ ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి 38,000 వరకు రావడానికి 38,800 వరకు అంటే ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. 37,800 వరకు రావడానికి చాలా అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వీటిలో మిడిల్ వరకు ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,200 వరకు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఈ హై పైన బ్రేక్అవుట్ అయితే ఇది చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అలా వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 38,500 వరకు రావడానికి అవకాశం ఉన్నది. సో ఇంకా అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 40,000. బట్ ఇది కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ అయితే ఈ లెవెల్ పైన సస్టైన్ కావాలి. ఈ 38,500 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా 39,000-40,000కి రీచ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ 38,500 అనే లెవెల్ మనకు ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ పైన ఉంటే బుల్లిషే, ఈ లెవెల్ కింద ఉంటే సో డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది డైలీ చార్ట్లో. అవర్లీ చార్ట్లో చూద్దాం ఒకసారి. సో అవర్లీ చార్ట్లో చూసినప్పుడు సో ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. బట్ ప్రైజెస్ అనేవి కన్వర్జన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నవి. సో కాబట్టి డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ టార్గెట్ అనేది సో ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ గ్యాప్ జోన్ ఇక్కడ ఈ గ్యాప్ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,800 సేమ్ లెవెల్. ఇందాక డిస్కషన్ చేసిన సేమ్ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇంకా వరస్ట్ కేసులలో వెళ్తే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 37,500 వరకు డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇందాక డిస్కషన్ చేసుకున్నట్టు ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ లెవెల్ వచ్చేసి 38,900 లేదా 39,000. ఈ రెండు లెవెల్స్ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ లెవెల్ పైన సస్టైన్ కావాలి. ఈ 38,500 అనే లెవెల్ పైన సస్టైన్ అయితేనే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా ఎఫ్ఐఐ డాటాను చూసినట్టయితే సో ఎఫ్ఐఐ డాటా సో మళ్ళీ నెగిటివ్లోనే ఉన్నది. కాబట్టి డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇవాళ డిఐఎల్ కూడా నెగిటివ్లోనే ఉన్నారు. వాళ్ళు అంటే జనరల్గా వీళ్ళు నెగిటివ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువసార్లు బై చేస్తూ మనకు కొంచెం సపోర్ట్ లాగా నిలిచేవారు. ఇవాళ వీళ్ళు కూడా సెల్ చేయడం జరిగింది. అంటే మార్కెట్లో ఏమైనా బిగ్ మూవ్ డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందేమో అని చెప్పి వీళ్ళు కూడా భయపడుతున్నారు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మనం ఇందాక డిస్కషన్ చేసుకున్న లెవెల్స్ పైన సస్టైన్ అయితేనే బుల్లిష్ ఉంటుంది. లేకపోతే ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. ఎఫ్ఐ డాటా కానీ ఆప్షన్ చైన్ డాటా కానీ మొత్తం అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.